ఎల్ఏ మినిస్టర్ గారు అధ్యక్ష, గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ ప్రతి నెల 270 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన తర్వాత బకాయిలు ఉంటాయి అధ్యక్ష. మేము డిసెంబర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి మాసంలో సర్పంచుల పదవీ కాలం పూర్తయింది. ఒకవేళ ఉన్న ఒక నెల కాల సంబంధించిన బకాయిలు ఉంటుండే. ఆయనేమో ఒక పక్షాన 270 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇచ్చాము అని చెప్పినప్పుడు బకాయిలు ఎక్కడికి అధ్యక్ష? ఎక్కడైనా తీసుకొచ్చి పెట్టుకున్నారు అధ్యక్ష? ఈరోజు వారి ప్రభుత్వ హయాంలో సర్పంచులు ఉప సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. వారు సమాధానం చెప్పాలా? ఈరోజు గౌరవ మా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు చెప్పారు, ఏ విధంగానైతే బకాయిలు మా నెత్తిపైన పెట్టి వారి ప్రభుత్వం ఆ రోజు మేము తీసుకున్న వారసత్వాన్ని ఒకటి తర్వాత ఒకటి పూరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా సర్పంచులకు కానీ ఎంపీటీసీలకు సంబంధించింది కానీ జెడ్పీటీసీలకు సంబంధించిన ఏవైతే బకాయిలు గత ప్రభుత్వాలు ఇవ్వకుండా పోయినాయో ఒకటి తర్వాత ఒకటి పూరించే కార్యక్రమం చేస్తూ ఉన్న సందర్భాన్ని ఈరోజు మరొక్కసారి మా గౌరవ సర్పంచులు మాజీ సర్పంచ్లకి ఇతర సభ్యులకు కూడా మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంకోటి కూడా గౌరవ సభ్యులు చాలామంది సీనియర్ శాసన సభ్యులు ఉన్నారు ఇక్కడ. క్వశ్చన్ అవర్స్కి సంబంధించి క్లారిఫికేషన్స్ ఉండవు, సభను పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. సరే, గౌరవ శాసన సభాపతి గారు మీరు ఆ స్థానంలో ఉండి ఇంకేదైనా సమాధానం అక్కడ కూర్చున్న మాజీ సర్పంచ్ సోదరులకు ఉపయోగపడే విధంగా ఏదైనా అడుగుతారంటే సభను ప్రక్కదారి పట్టించి కేవలం రాజకీయాల ఉద్దేశంతో వారి పరిపతిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. నేను దయచేసి స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష, క్వశ్చన్ అవర్లో క్లారిఫికేషన్స్ సంబంధించి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం అధ్యక్ష.